ఇప్పుడు ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. ముందుగా అమ్మాయి అబ్బాయి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టాలి. ఉదయ సూర్యుడే సింధూర ఆజాదిలమ్మ సిగమల్లికగా అదేంటి అక్కడ ఉండాల్సింది రాహుల్ కదా, రాజేష్ ఉన్నాడేంటి? అది నాకు అర్థం కావట్లేదు ఆంటీ. రాజేష్ ప్లేస్ లోకి రాహుల్ మార్చాం కదా, మళ్ళీ రాహుల్ ప్లేస్ లోకి రాజేష్ ఎలా వచ్చాడు? అసలేం జరిగింది? రాహుల్ని మార్చి రాజేష్ని ఎవరు తీసుకొచ్చారు? రాజేష్ ఇక్కడుంటే రాహుల్ గడ్ ఎక్కడున్నాడు? పీటల మీద ఉండాల్సిన వాడివి వాష్రూమ్ లో ఏం చేస్తున్నావురా? అసలు నీ ప్లేస్ లోకి రాజేష్ ఎలా వచ్చాడు? చెప్పరా? మేం చెప్తాం. గుండమ్మ, చిట్టమ్మ, మీరేంటి ఇలా వచ్చారు? ముందు మీరెందుకు ఇక్కడికి వచ్చారో అది చెప్పండి. అది వాష్రూమ్కి వచ్చాం. పెళ్లి కూతురు రూమ్ ఉండగా పెళ్లి కొడుకు రూమ్ లోకి ఎందుకు వచ్చారు? ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావు? గుండమ్మా, వీడి సంగతేటో నువ్వు చూడు. ప్లీజ్ మేడం, కొట్టకండి, వదిలేస్తే పారిపోతాను. పారిపోవడం కాదు, మళ్ళీ కనిపించావో చంపేస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు? మీతో చాలా పని పడింది కదా. మాతో ఏం పని? పెళ్లి జరుగుతుంది కదా, వెళ్ళాలి. అవునండి, ప్లీజ్ ప్లీజ్. ఓ, ఈ పెళ్లి జరగడం మీకిష్టం లేదు కదా? ఎవరు చెప్పారు? ఇంకెవరు? పారిపోయిన రాహులు. వాడి గురించి మాకెలా తెలిసింది అనుకుంటున్నారా?
మాకు ఎలా తెలుసో సపన ఆ రాహుల్ గాడు మళ్ళీ వచ్చాడు గుండమ్మా. రాహుల్ ఎవరు? అచ్చూ ఎప్పుడు మర్చిపోయాను. రాహుల్ శ్రావ్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వాడి బిహేవియర్ నచ్చక శ్రావ్య వాడికి బ్రేకప్ చెప్పేసింది. కానీ వాడు వదలకుండా శ్రావ్యని టార్చర్ చేస్తున్నాడు. అభి అన్నయ్య వాణ్ణి కొట్టి ఇంట్లో లాక్ చేశాడు. నీ దగ్గరకు వచ్చే ముందు అన్నయ్య నాకు వాడి ఫోటో చూపించాడు. నాకు డౌట్ వచ్చి ఇంటికెళ్ళి చూస్తే రాహుల్ అక్కడ లేడు. ఇందాక నీకు జ్యూస్ ఇచ్చాడు చూడు, వాడు రాహులే. ఏ బాబు, పిలుస్తుంటే పలకవేంటి? ఇలా రా. చిట్టమ్మా, జ్యూస్ తాగుతావా? పర్లేదు పర్లేదు తాగు. హ్మ్. అయితే వాడు మళ్ళీ శ్రావ్యని హెరాస్ చేయడానికి వచ్చాడన్నమాట. అంతకు మించిన ప్లాన్తోనే వచ్చుంటాడు. అదేటో మనం కనిపెట్టి ఆడి పని పట్టు. రాజేష్, పద. ఓకేనా? ముహూర్తానికి టైం అవుతోంది. నువ్వు త్వరగా రెడీ అవ్వు. అలాగే. పద. పదకొండమ్మా. రాజేష్, త్వరగా రా. వస్తున్నా. అలా పెళ్లి కొడుకుని మార్చాలన్న మీ ప్లాన్ ని తెలుసుకున్నాం. మీరు రాజేష్ ని మార్చి రాహుల్ కి పెళ్లి కొడుకు గెటప్ వేస్తే మేము రాహుల్ ని లాక్ చేసి రాజేష్ ని పీటల మీదకి తీసుకొచ్చాం. ఈ కుట్ర గురించి మాకేం తెలీదు. అంతా ఆ రాహుల్ గాడే చేశాడు. అబద్ధాలు చెప్పకండి ఆంటీ. ఎంత ఏజ్ వచ్చినా ఇంకా మీకు బుద్ధి రాలేదా? మీ స్వార్థం కోసం శ్రావ్య పెళ్లిని ఆపాలనుకుంటారా? శ్రావ్య కూడా నీలాంటి మనలాంటి ఆడపిల్లే కదా హారిక. చదువుకున్నా ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? ఒక దుర్మార్గుడితో శ్రావ్య పెళ్లి చేయాలని చూస్తారా? మీరు అసలు మనుషులేనా? ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నారు? గెస్ట్లుగా వచ్చారు, గెస్ట్లుగా ఉండండి. ఎక్స్ట్రాలు చేయకండి. మర్యాదగా డోర్ ఓపెన్ చేయండి. గుండమ్మా, వీళ్ళకి మాటలతో చెప్తే సరిపోదు, మన స్టైల్లో చెప్పాల్సిందే. ఆలస్యం ఎందుకు చిట్టమ్మా, మొదలు పెడదామా?
అతే హారిక అయ్యో హారిక అమ్మా అయ్యో ఏం కాదు ఏం కాదు లే పైకి లే. లేమ్మా ఇట్రా ఇకనైనా బుద్ధిగా ఉండండి. ఇంకొకసారి మీ స్వార్థం కోసం సొంత మనుషుల్ని మోసం చేశారో ఈసారి చేత్తో కాదు రోడ్ రోలర్ తీసుకొచ్చి మీ ఇద్దరి మీదకి ఎక్కించేస్తాను. ఏసేమో ఆకలితో కూడా చెప్పు. మీ ముగ్గురు గురించి మాకు ముందే తెలుసు. అయినా కూడా పెళ్లి ఆకూడదు. మగ పెళ్లి వాళ్ళ ముందు మన పరువు పోకూడదని ఆగాం. తెలుసా? పెళ్ళయ్యి శ్రావ్య అత్తారింటికి వెళ్లే వరకు ఆడియన్స్ లా ఉండాలి. కాదని మళ్ళీ విలన్ వేషాలు వేశారంటే గుండమ్మా వీళ్ళింకేం చేయలేరు. అర్థమైపోయింది కదా. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే పెళ్ళయ్యాక ఓ సోదరే చూసుకుంటుందిలే. పదండి పదండి పెళ్లి చూద్దాం పదండి. ఆగండి ఆగండి. ఉన్న మేకప్ అంతా పోయింది. ఏట సంటలో ఉన్న సెట్ చేయని తుడుచుకో. అందంగా ఉండాలిగా. ఇప్పుడు ఓకే పదండి పదండి. అయ్యా గట్టి మేడం గట్టి మేడం. దీర్ఘ సుమంగళి భవ. ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగమల్లికగా.
కళ్యాణం చూద్దాం రండి. ఇటువంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినందునే ఇక నుంచి మా ఇంటి వెలుగు. శ్రావ్య కంట్లో ఆనంద బాష్పాలు తప్ప కన్నీళ్లు రాకుండా చూసుకుంటామని మీకు మాటిస్తున్నాము. ఈ పెళ్లిలో జరగకూడని కొన్ని సంఘటనలు జరిగాయి. మీ గురించి తెలిసి కూడా బాధ పెట్టాం. మమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించండి. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ల దీవెనలు తప్ప క్షమాపణలకు చోటు లేదు బామ్మగారు. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. నూరేళ్లు చల్లగా ఉండండి. జాగ్రత్తమ్మా. ఎవ్వరినీ బాధ పెట్టకు, ఎవరి మనసు నొప్పించకు.
మీ ఇద్దరి పెళ్లి కోసం మీ పిన్ని బాబాయిలు ఎంతో కష్టపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా చూసుకోమ్మా.